ఏంటిది కాకి? ఇంట్లో చూస్తే కావేరి కనపడ్డం లేదు, మరో పక్క అర్జున్ మనసులో ఏముందో తెలియడం లేదు. అన్నీ చాలా రోజుల తర్వాత అర్జున్ బాబు కావేరిని అడిగాడు అంటే తనలో మార్పొచ్చినట్టే. లేదు కాకి, ఇప్పుడు జరిగేదంతా చూస్తుంటే నాకెందుకు భయంగా ఉంది. ఎప్పుడూ లేనిది కావేరి చాలా కొత్తగా కనిపించింది. వాళ్ల మధ్య ఏం జరిగిందో మనకు తెలీదు, కావేరి ఏం డిసైడ్ అయ్యిందో కూడా మనకు తెలీదు. అందుకే భయపడుతున్నాను కాకి. అన్నీ కావేరి గురించి భయపడనక్కర్లేదు. కావేరి పొన్ను ఆత్మహత్య చేసుకునే పిరికిది కాదు. అది కాదు కాకి, మేమందరం కలిసి తనకి బతుకు మీద ఆశ చంపేశామేమో అనిపిస్తుంది. అర్జున్ తనని అనుమానించి బాధ పెట్టాడు. నేను కూడా నా కొడుకు చెప్పిందే కరెక్ట్ అని కావేరిని అవమానించాను. ఈరోజు తను ఏదైనా తీసుకోకూడని నిర్ణయం తీసుకుంటుందేమోనని నాకు చాలా భయంగా ఉంది కాకి. అన్నీ అలాంటిదేం జరగదు. తన కోసం అర్జున్ బాబు వెళ్ళాడు కదా. ఏమైపోయావు కావేరి? ఒక్కసారి కనిపించు, ఇంక నిన్ను జీవితంలో బాధ పెట్టను. కావేరి ఎక్కడికెళ్ళుంటుంది? కావేరికి ఏ కష్టం వచ్చినా ఆ అమ్మవారి గుడికే వెళ్తుంది. ఇప్పుడు కూడా అక్కడికే వెళ్ళుంటుంది. నేను కూడా అక్కడికే వెళ్తాను. కావేరి, కావేరి, ఏంటి కావేరి? ఏం చేస్తున్నావు? కావేరి, కావేరి ఆగు, నీకేమైనా పిచ్చి పట్టిందా? యమజా, చెప్పు. అక్కడేం జరుగుతుంది? ఇక్కడేం జరుగుతుందో నేను చూస్తున్నాను. అక్కడేం జరుగుతుందో నువ్వు ఇన్ఫార్మ్ చెయ్యి. అలాగే యమజా. నా సంసారం బాగు చేసుకోవాలనే పిచ్చి, ఈ అపనిందల నుంచి బయటపడాలనే పిచ్చి, మీకు దగ్గర అవ్వాలనే పిచ్చి, ఏవేవి జరగక నిజంగా పిచ్చి పట్టింది. అందుకే అమ్మవారిలో ఐక్యమైపోదాం అనుకుంటున్నాను. కావేరి, కావేరి వద్దు. కావేరి, వదలండి అర్జున్ బాబు. కావేరి, కావేరి, చెప్తే అర్థం కావడం లేదా? అన్ని సమస్యలకి చావు ఒక్కటే పరిష్కారం కాదు. అయ్యో, రక్తం. చచ్చిపోవడం కంటే ఇంకా నేనేం చేయగలను అర్జున్ బాబు? నా భర్తే నా మీద నింద వేశాడు. నేనే తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవడానికి ఎన్ని సాక్ష్యాలు చూపించినా మీరు నమ్మడం లేదు. ఇంక నేను బ్రతికి ఉపయోగం ఏంటి?
నేను ప్రేమించిన అర్జున్ బాబే నన్ను అనుమానిస్తుంటే ఇంకా ఎవరి కోసం బ్రతకాలి? ఇది మళ్ళీ ఏడుపు మొదలుపెట్టింది. బావ దాని ఏడుపుకు జాలిపడి నిజం చెప్పేస్తాడేమో. కావేరి, నా మాట విను. నేను వినను అర్జున్ బాబు. విని ఏం చేయాలి? మీతో తప్పు చేశానని అనిపించుకోవాలా? ఆ నింద మోస్తూ ఈ సమాజంలో నేను ఎలా బ్రతకాలి? ఏ ఇంట్లో అమ్మ ముందు నిన్ను బాధ పెట్టానో వాళ్ళందరి ముందే అన్ని విషయాలు చెప్పేస్తాను.